సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సిల్క్ స్మిత్ గారిది అప్పటికి ఇప్పటికి డెత్ అనేది మిస్టరీ లాగే మిగిలిపోయింది. చాలా సంపాదించి దానికోసం ఎవరో కావాలని చేశారని కొంతమంది అంటారు. ప్రేమించిన వ్యక్తి మోసం ఒక తప్పైనా నేను అమ్మాయి దగ్గర చెప్పవచ్చు. ఏదైనా తల్లిని ఒక అన్నయ్యని పక్కన పెట్టుకోవచ్చు. లవ్ అనేది వేరు. ఒక మూడో మిషన్ని నమ్ముకున్న నువ్వు ఎందుకు అమ్మని బ్రదర్ని పక్కన పెట్టుకోలేదు? సగం తినినా సగం పెట్టేసేవాళ్ళు కదా. సరే అన్నీ తీసుకున్నా కూడా ఒక పెళ్ళైనా చూసి ఉండేవాళ్ళు కదా. అదే నేను కాదు ఈ అమ్మాయి చేసింది మాట్లాడదు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఉంటాం. అమ్మాయికి ఏంటి ఈ అమ్మాయి మనకన్నా వచ్చిన ఇది మాట్లాడతారో అని ఉండొచ్చు, కానీ మాట్లాడలేదు. మాకు మీ ఇద్దరికి మాటలు ఉండవు. నేను మాట్లాడాను, అది పెద్దగా ఉండదు. స్టార్ట్లో తను దాడి వాళ్ళు వస్తారు కదా, డాక్టర్ కూడా వస్తారనమాట. యాక్ట్ చేస్తుంది, వెళ్తుంది. కానీ జ్యోతి గారు మేము చేసేసి వచ్చేస్తాం. ఒక ఫుల్ పిక్చర్ మేము చేసాం. హీరోయిన్గా హీరోని చుట్టూ తిరుగుతామన్నమాట. అలా ఉండేది. అమ్మాయికి అదే చెప్తున్నాను, మన సొంతం అనేది కొంచెం ఉండాలి. బట్ ఇన్ని వ్యాంప్ క్యారెక్టర్లు చేశారు కదా జయమాలిని గారు, ఎవరు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయటం కానీ హేళన చేయటం కానీ? ఆ రోజులు అట్లా లేదండి. హీరోయిన్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్ ఏం చెప్తారు, చార్వై అంటారు. అప్పుడు వచ్చి అడిగే వాళ్ళు కూడా అమ్మ టవల్ ఇట్లా పెట్టుకొని టిఫిన్ అయినా తీసుకురావనా అంటారు. నేను ఇంట్లోనే తినేస్తాను. ఇక్కడ యాడ్రస్ జరుగుతుంది, ఇక్కడ ప్యాన్ కేక్స్ జరుగుతుంది. చాలా మర్యాద అప్పుడు. లేదంటే నేను ఇలా సెన్సిటివ్గా ఉన్న అమ్మాయి వచ్చేస్తాను, అమ్మా ఈ సినిమా ఫీల్డ్ నాకు వద్దు అని. అట్లా లేదు. బట్ ఒక హీరో ఎవరో నడుము పట్టుకొని కామెంట్ చేశారు అని అన్నారు. అది ఊరికే సరదా. నిజమా? అది నాగేశ్వర్గా అందరినీ అలా అల్లరి చేసేవాళ్ళు కదా. నేను భావనే ఆయన నాకు. ఓకే. ఊరికే మేము కూడా ఒక మాట అయినా మాట్లాడాలి కదా, అలాగే స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం కాదు. ఇంకా చూస్తే మనం మిథున్ చక్రవర్తి గారు వస్తారో నాకేం తెలీదు. ఒక పిక్చర్ 3 భాషలు తీశారు, ఆటుకారాల మీలో అని చెప్పి, పొట్టేలు పొన్నమ్మ. దాంట్లో తీపిరియా గారు తెలుగు తమిళ్ చేశారు. శివకుమార్ ఒకటి, మురళీమోహన్ ఒకటి. హిందీలోమో మిథున్ చక్రవర్తి గారు వచ్చారనమాట. వీళ్ళు స్టిల్ కీపర్ వాళ్ళందరూ ఏం చెప్పారు, జయ గారు మీరు నైస్గా ఆయనకి చెప్పండి, గుడ్ మార్నింగ్ అంటే ఇది నా ఉన్నే కదలికిరే చెప్పమనండి అని. నాకేమో ఎందుకు అంటే మీరు చెప్పండి చాలా ప్రయత్నం చేశారు. తర్వాత నా దగ్గర పంపించారు, మీరు చెప్పండి జయమాలి చెప్తుంది అని. నాన్ ఉన్నే కదలికిరేన్ అంటే ఆయన నాన్ ఉన్నే కదలికిరేన్ ఓకే అంటే పొద్దున్న నెక్స్ట్ డే వచ్చేటప్పుడు లైట్ బాయ్కి కెమెరామెన్కి అంది నాన్ ఉన్నే కదలికిరేన్, నాన్ ఉన్నే కదలికిరేన్. పాపం. ఓకే. తర్వాత ఆయనకి తెలిసిపోయి చాలా నన్ను ఇది చేసేవాళ్ళు. అలాగే వాళ్ళు చేసి నన్ను నేను దండం మాత్రం పెట్టేశాను, వాళ్ళే చెప్పారు అని చెప్పేస్తాను. కానీ అప్పుడు మా ఇంటి నుంచి చపాతీ రోటీలు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. మన సౌకర్యాని గారు మేడం ఉన్నారు కదా, లెజెండ్, ఆవిడ కాఫీ తీసుకుంటుంది. అలాగే మా అమ్మ కూడా అప్పుడే డికాషన్ తీసి అప్పుడు ఏ హీరో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే ఈ ఫిష్ చేప పులుసు చాలా బాగుంటుంది. అప్పుడు సుమన్ గారు భానుచంద్ర గారు ఉన్నారు కదా, అడుగుతారు ఎప్పుడైనా అవుట్డోర్లో వెళ్తే మేము అమ్మ చేసేది. అప్పుడు ఇస్తే చాలా బాగుంది అంటే మా అమ్మ అప్పుడు ఇక్కడ షూటింగ్లో ఉన్నారా, బీచ్కి వెళ్తుంది, మార్కెట్ ఫిష్ రొయ్యలు అని తీసుకెళ్ళి భానుచంద్రకి వాళ్ళకి క్యారేజ్లో ఇచ్చేరమ్మని చెప్తుంది. ఇచ్చి వస్తే వాళ్ళు తినేసి బాగుందని చెప్పేవాళ్ళు. అమ్మ బాగా చేస్తారు, బాగా చేస్తుంది. కాఫీ కూడా రజనీకాంత్, మన విష్ణువర్ధన్ కన్నడంలో అందరూ కాఫీ అంటే నాకు ఇచ్చేటప్పుడు అమ్మ ఇంటికి వెళ్ళి తను తాగి వస్తుందన్నమాట. అమ్మ వెళ్ళేటప్పుడు మా మేకప్ మ్యాన్ నాకు తోడుగా ఉంటారు. బట్ మీ రోజుల్లో డ్యాన్స్ అంటేనే అంతగా తెలియదు హీరోస్కి. మీ డ్యాన్స్ చూసి అమ్మో ఇప్పుడు జయమాలిని గారితో సీన్లు ఉన్నాయా, డ్యాన్స్ ఉందా ఈరోజు? పిచ్చి మగరాజు చూసారా, హిలాలాల్ మాస్టర్ ఇలా చెయ్యి పట్టుకుని అలా రోల్ చేస్తారు. ఈ సర్కస్లో చూస్తాం చూడండి, బాడీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఇలా రోల్ చేస్తారు. సన్నగా ఉంటాను అప్పుడు. తర్వాత ఈ భుజం మీద కూర్చుని అక్కడ 4 అబ్బాయిలు, తర్వాత ఈ చెయ్యి ఇక్కడ కాలు వెనకాల పట్టి ఉయ్యాలతో ఇలా ఆడినట్టు అలా నిలబడాలి. మీరు చూడండి హైదరాబాద్ వెళ్తే. పిచ్చి మహారాజులో నా అక్కగా హలం గారు వేశారు. అప్పుడు వచ్చి సోమన్ బాబు మీద ఈ అమ్మాయికి కసి. నేను ఇప్పుడే చూశాను పిక్చర్. అప్పుడు అడుగుతారు నిజం చెప్పు, ఆయన పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ
గ్రూప్ వాళ్ళు విల్లన్ వాళ్ళు ఎవరైనా చెప్పు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా ఆశ నువ్వు తీరిస్తే నేను చెప్తానంటే ఈయన పోలీస్ కదా ఓకే చెప్పు అంటారు. ఆ స్క్రీన్ వెనకాల ఇద్దరు ఉంటారు విల్లన్స్. అప్పుడు ఇలాగ వచ్చి ఇలా చెప్పమంటుంది, టప్పమని కొట్టేస్తాడు, అలా కింద పడిపోతుంది. వాళ్ళు సైరన్ వస్తుంది, పోలీసు వచ్చింది మనం వెళ్తామని వెళ్ళేశారు. తర్వాత శోభన్ బాబు అడుగుతారు, ఏమ్మా చెప్పు ఎవరు అంటే హోటల్ పేరు చెప్పి లిల్లీ నా చెల్లి లిల్లీ అని చనిపోతుంది. అప్పుడు సాంగ్ అనమాట, ఆ కూటు ఈ కూటు అని ఒక సాంగు. శోభన్ బాబు వస్తారు, నన్ను పిలవడానికి వస్తారు, గ్రూప్స్ అన్నీ అలా ఆడుతూ వెళ్తారనమాట. ఇలా ప్రయత్నం చేసి లాస్ట్లో నా చేయి పెట్టుకుని మేకప్ రూమ్కి వస్తారు. నాకు తెలుసు ఈయన ఎవరని. నువ్వా, ఎందుకు వచ్చావు అని అడుగుతాను. ఏం లేదు, ఇలా ఈ విషయం తెలుసుకోవడానికి. నాకు తెలీదు అంటాను. లేదు, నీ అక్క చెప్పింది, ఇలా చనిపోతూ ఇలా ఈ క్లబ్లో నా లిల్లీని కలువు, నా చెల్లెల్ని తను చెప్తుంది అని. అక్క చనిపోయిందా, ఎప్పుడు? మీ బాస్ వల్లనే చనిపోయారు అనగానే నేను కొంచెం కష్టపడతానమాట. చెప్పేస్తాను, కట్ చేసేస్తారు సాంగ్. నేను లోపల వెళ్ళేటప్పుడు విల్లన్ ఇద్దరు వస్తారు, ఇలా తిరుగుతారు. ఏం మేడం, వీళ్ళని చూసేసి భయపడి వెళ్తాను. ఎక్కడ వెళ్తున్నాను మేడం అంటారు. ఏం లేదు అంటే ఏంటి, వాళ్ళు తాడు ఇలా పట్టుకుని వస్తారు ఏమైనా చెప్పడానికి. నన్ను ఏంటి, నిన్నేదో కలిశారంట ఆ పోలీస్ అతను. అవును, అడిగాడు, ఉన్నది చెప్తాను అంటే. చెప్పేశారా అంటే ఫూల్, అన్నీ చెప్పేస్తానా, ఊరికే మీకు చెప్పాను, నేనేం చెప్పలేదు అని చెప్పేస్తాను అనమాట. అది సీన్స్ కూడా ఎంత బాగా గుర్తున్నాయో చూడండి మీకు. అలా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అది